ఇవాల్టి నుంచి తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించనున్నారు. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనం ఇవాల్టి నుంచి నెల 29 వరకు తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరగనుంది. పూర్వీకులు అందించిన శాస్త్ర విజ్ఞానాన్ని నేటి ఆధునిక అవసరాలకు తగినట్లుగా మలుచుకోవటమే ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం. శాస్త్రీయ అంశాలను ఆంగ్ల భాషకే పరిమితం చేయకుండా మాతృభాషల్లోనూ విస్తరింపచేయటం మరో ముఖ్య లక్ష్యం. సదస్సులో వివిధ విభాగాలకు సంబంధించిన పత్ర సమర్పణలు, చర్చలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 1216 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ఇవాటి నుంచి తిరుపతిలో జరగబోతున్న ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరెవరు హాజరు కానున్నారు? హరీష, మీరు అన్నట్లుగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ సదస్సు. గడిచిన 20 ఏళ్లుగా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళన సదస్సులు కొనసాగాయి. తిరుపతిలో ఈవేళ జరుగుతున్నది మొదటిది. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే తొలి సదస్సుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 4 రోజుల పాటు, అంటే ఈవేళ మొదలై 29 రోజులు కొనసాగబోతుంది. 4 రోజుల పాటు ఈవేళ సదస్సు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అట్లాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీరంతా కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మరికొంతమంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున ఈ ప్రారంభోత్సవ వేడుకకు తరలి రాబోతున్నారు. మరి కాసేపట్లోనే, అంటే షెడ్యూల్ ప్రకారం 9:30 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకోబోతున్నారు. ఇటు నుంచి నేరుగా ఆయన ఈ సదస్సు జరుగుతున్న సంస్కృత విశ్వవిద్యాలయం చేరుకుంటారు. అక్కడే ఆ సదస్సు ప్రారంభోత్సవం దాదాపు 1 గంట వరకు ఆయన అక్కడే పాల్గొని, ఆ తర్వాత కొత్తగా నిర్మించిన తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఏపీ సీఎం ప్రారంభిస్తారు. తర్వాత 2-2:30 గంటల ప్రాంతంలో ఆయన తిరిగి అమరావతికి వెళ్లబోతున్నారు. మొత్తంగా 4 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సదస్సు. ప్రధానంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కొనసాగింది, ఇవాళ తిరుపతిలో కొనసాగబోతోంది. ఇందుకు సంబంధించి దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి సుమారు ఒక 1200కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే 1500 నుంచి 1700 వరకు ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ 4 సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రారంభ సదస్సుకు చాలా మంది ప్రముఖులు రాబోతున్నారు. అట్లాగే 29వ తేదీ, అంటే ఆ చివరి రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంకా కూడా ఆయన పర్యటన ఖరారు కావాల్సి ఉంది. మొత్తంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ సదస్సుకు వేదిక కాబోతోంది. ఇందుకు సంబంధించి గడిచిన 10 రోజులుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దేశంలోని అనేక యూనివర్సిటీల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ జాతీయ విజ్ఞాన సమ్మేళన సదస్సుకు హాజరు కాబోతుంది. ప్రధానంగా ప్రాచీన శాస్త్ర విజ్ఞానాన్ని నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలుచుకోవడం ఎలా, అందుకు సంబంధించి ఎట్లా తర్ఫీదు పొందాలి, ఈ కాలంలో జరిగిన ఆవిష్కరణలు ఏంటి, ప్రాచీన అవసరాలు ఇప్పటి అవసరాలు తగ్గట్టుగా వాటిని ఎలా మార్చుకోవాలి, నాటి ఆవిష్కరణలు ఇప్పుడు ఎలా ఉపయోగపడబోతున్నాయి, ఇలాంటి అనేక అంశాలపైన ఈ 4 సదస్సులో చర్చించబోతున్నారు. హరీష్, థాంక్యూ మురళి.